నిన్న అంజు సర్దేసింది కాబట్టి ఈరోజు నేను సర్దేశా. సమానత్వం. ఏమండి, గుర్తుంది కదా రేపు వ్రతం ఉంది. సో మీరెక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. సరే. అంజు, రేపు పంతులు గారు వస్తున్నారు కదా, ప్రాసెస్ నీకు గుర్తుంది కదా? గుర్తుందండి. అటుకులు శనగలు నేను తెస్తే బెల్లం పంచదార మీరు తెస్తారు. అగరబత్తి అగ్గిపెట్ట నేను తెస్తే పసుపు కుంకుమలు మీరు తెస్తారు. దండం నేను పెడితే దీవెన్లు మీరు తీసుకుంటారు. ఎందుకంటే సమానత్వం. కౌసల్యా సుప్రజా రామ. అయ్యో సారీ అండి. పర్లేదండి, పసుపు నీళ్ళే కదా. అగరబత్తీలు, కొబ్బరికి పెద్ద ఇవ్వలేదు అబ్బాయిడు. ఇదేంటిది తమలపాకులు ఇన్నే ఉన్నాయి. అంజు, బయట ఎవరికో సారీ చెప్తావేంటి? అదా, ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేశానండి, అందుకే సారీ చెప్తున్నా. అవునా? ఏదిటి? ఎందుకు? నువ్వు వాళ్ళ ఆయన మీద చల్లావు కదా, నేను కూడా వాళ్ళ ఆవిడ మీద చల్లేస్తా. సమానత్వం. అంజు ఎన్ని చుక్కలు చల్లింది, నేను అన్ని చుక్కలే చల్లాలా. సమానత్వం తగలయ్యా. అంజు ఆగు. నువ్వు ప్రమిదిలో ఆయిల్ పోసావు అనుకో, నేను వెలిగిస్తా. నువ్వు అగరబత్తి, నేను ధూప్ స్టిక్. నువ్వు కర్పూరం, నేను సాంబ్రాణి. నువ్వు ప్రసాదం, నేను తీర్థం. సమానత్వం. దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి? బయట పంతులు గారు వచ్చేసుంటారు, ఆయన కాలు కడిగి లోపలికి తీసుకుని రండి. అలా ఎలా కుదురుతుంది? అబ్బా వెళ్ళండి. సరే. ఏమండి, మీరేంటండి ఒక్కలే వచ్చారు? పంతులు గారు ఎక్కడా? అదా, నా కాళ్ళు నేను కడిగాను, నీ కాళ్ళు నువ్వు కడిగావు అనుకో, పంతులు గారు లోపలికి వచ్చేస్తారు. నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి? ఆయన కాళ్ళు కడుక్కు రమ్మన్నాను కదా. అదే ఆయనకున్న 2 కాళ్ళు, నా వాట ఒక కాలు కడిగాను, నీ వాట ఒక కాలు కడిగావు అనుకో, ఆయన లోపలికి వచ్చేస్తారు. సమానత్వం. మీకు చెప్పని చూడండి, నా బుద్ధి తక్కువ వచ్చి. అదేంటది? సమానత్వం లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా. ఒక 5 నిమిషాలు ఆగండి, నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను. అయ్యో దాన్నే ఉందమ్మా, కానివ్వండి. ఏమండి, పంతులు గారు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ వేయండి, నేను ఇప్పుడే వస్తాను. రండి పంతులు గారు, రండి కూర్చోండి. వాస్తు బాగుంది నాయనా. ఏ నాయనా, కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయావు? అదా సమానత్వం పంతులు గారు. సేమియా పాయసం అయి ఉంటుంది. సేమియా పాయసం ఇప్పుడు వద్దు నాయనా, పూజ అయిన తర్వాత తింటాలే. కాస్త ఉక్కపోస్తుంది, ఫ్యాన్ అయినా నాయనా. అవునా? అంజు, పంతులు గారికి ఒక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యానే. ఏందైనా పురుషాహంకారమా? ఫ్యాన్ చూసి పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుస్తున్నావే. అది తర్వాత చెప్తాను పంతులు గారు. ఏదో పులిహోర కారం అంటున్నారు, సంథింగ్ ఏదో. అది పులిహోర కారం కాదు నాయనా, పురుషాహంకారం, మేల్ ఇగో. చాచా అదేం లేదండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా. నేను సగం చేసాను అనుకో, మిగిలిన సగం మా ఆవిడ చేయాలన్నమాట. సమానత్వం. వారిని అందుకనే సగం కాలు కడిగేసి వదిలేసావు. కరెక్ట్, బాగా గెస్ చేశారు. ఇందాక మా ఆవిడ కూర్చోబెట్టి ఫ్యాన్ వేయమంది కదా, నేను కూర్చోబెట్టాను. అమ్మాయి ఫ్యాన్ వేయాలి. షార్ప్, భలే పట్టేశారు. బాబు చిన్న డౌటు అడగండి. పెళ్లిలో 3 ముళ్ళు నువ్వే వేసావా? ఎందుకంటే అలా అడుగుతారు, నేనే వేశాను. ఏం లేదు, పెళ్లిలో 1.5 ముళ్ళు నువ్వు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా 1.5 ముళ్ళు వేసుకోమన్నావా అని. పంతులు గారు భలే చమత్కారం. ఇప్పుడే వస్తాను. అంజు, పంతులు గారు ఫ్యాన్ వేయలేదు, ఒక్క పెడుతున్నట. వారిని సమానత్వం సంతకెళ్ళా, ఇదెక్కడ కాన్సెప్ట్ రా? పాప మా అమ్మాయి ఎలా బతుకుతుంది ఏంటో. కొబ్బరికాయ, ఆర్తకర్పూరం, పూలు అన్నీ సరిపోయి అన్నీ ఉన్నాయి.
అమ్మా తల్లి, ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యంతో ఉండాలని ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా. నాయనా, ఆ తమలపాకు తీసుకొని 3 సార్లు నీళ్ళు జల్లు. నేను తమలపాకు తీసుకుంటాను, మా ఆవిడ వాటర్ జల్లుతుంది. ఆపు. ఎలగలో తగలడు. పోయి తల్లి, ఈ అగరబత్తులు 2 వెలిగించమ్మా. ఏయ్, ఒకటి నాకు ఇవ్వు. మర్చిపోయావేంటి? సమానత్వం. ఒకటి నేను వెలిగిస్తే 2 నువ్వు వెలిగించు. కావాలంటే 2 మీరే వెలిగించండి. అలా వద్దు, సమానత్వం పోద్ది. నేను వెలిగిస్తే నువ్వు వెలిగించుకో. బాబు, ఒక చిన్న ప్రశ్న. పొరపాటు నీకు తుమ్మొచ్చిందనుకో, సగం నువ్వు తుమ్మి మిగతా సగం ఎవరిని తుమ్మంటావేంటి? ఇదేదో బాగుంది పంతులు గారు. నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా? మళ్ళీ సార్ ట్రై చేద్దు గాని ఈ టెంకాయ కాస్త పగలగొట్టుకొని తీసుకురా నాయనా. సరే అండి. పంతులు గారు, మీరు ఏది పడితే అది అనకండి. మీకేంటండి, మీరు అనేసి వెళ్ళిపోతారు. తరువాత అనుభవించాల్సింది నేనే కదా. ఇప్పుడు ఆ సగం తుమ్మంటే నేను ఎక్కడి నుంచి తుమ్మను? సారీ అమ్మా, మీ ఆయన మరీ ఎంత ప్రొఫెషనల్ అనుకోలేదు. ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లోడి చేతిలో ఫోన్ లాక్కున్నావో, ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఎలా దొరికిపోయావు. పైగా వ్రతాలు చేయిస్తున్నావు. నా కర్మ. పంతులు గారు, దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా. దీనికి రెమెడీ రావడానికి కాస్త టైం పడుతుంది. అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు. ఏంటండి, కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు? అది ఆపే. ఏమ్మా తల్లి, అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది. 6 నెలల నుంచి కాపురం చేస్తున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటండి అది? టెంకాయ ఆయన పగలగొట్టాడు, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. సమానత్వం. వెళ్ళమ్మా. సమానత్వం లేకపోతే ఎలా? పంతులు గారికి బాగా అర్థమైంది. వర్ణన పూజ సమప్యామి. నాయనా, వ్రతం చివరి దశకు వచ్చింది. ఈ అక్షంతలు నీ నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద అయినాయనా. మరి మీ నెత్తి మీద జోకు. నీ పిండం ఇందా, నా నెత్తి మీద నేను వేసుకుంటా, నీ నెత్తి మీద నువ్వు వేసుకో. ఓం విఘ్నేశ్వరాయ నమః. పిల్ల పాపలతో చల్లగుండాలి నాయనా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అంజు, మన నెత్తి మీద పంతులు గారు వేశారు కదా, ఆయన నెత్తి మీద కూడా మనం వెయ్యాలా. సమానత్వం. సమానం అయిపోయింది. ఈడి పిండం పందులెత్తికెళ్ళా. సమానత్వం పేరుతో ఒట్టి మీ భారీగా శాడిజం చూపిస్తున్నావు అనుకున్నాను. మొత్తం ప్రపంచానికే చూపిస్తున్నావా? అంజు, మన షేరింగ్ కాన్సెప్ట్ పంతులు గారు బాగా ఎక్కేసింది. ఇక నుంచి వాళ్ళ ఆవిడ దగ్గర కూడా ఇదే అటెంప్ట్ చేస్తారు. అంత లేదు నాయన. ఆవిడ మీద నేను అటెంప్ట్ చేశాను అనుకో, ఆవిడ నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తుంది. అందరికి ఇలాంటి మహాతలు దొరుకుతుందా? సరే, 3 సార్లు ప్రదక్షిణ చేయండి. సగం వాటిని షేరింగ్ తగలెట్ట. ఆవిడ 3 సార్లు తిరుగుతుంది, నువ్వు కూడా తిరిగే. సరే, 3సారి అయిపోయింది. కూల్ కూల్ కూల్. థ్యాంక్స్ పంతులు గారు, వ్రతం సమానంగా జరిపించారు. అమ్మా, నా సంభావన నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతానమ్మా. మా మేనేజర్ కాల్ చేసి ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిమంటాను. ఇంటికి ఎంత సంభావన? 2000. ఫోన్ పే ఉందా? నువ్వు కాల్ చేసావు కదా నాయన, ఆ నెంబర్కే. అంజు, నా 1000 రూపాయలు నేను కొట్టేస్తా, నీ 1000 రూపాయలు నువ్వు కొట్టే. సరే పంతులు గారు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఇప్పుడు చెప్తారా నీ సంగతి? దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అదేంటి పంతులు గారు, సగం సగం దీవించారు? సమానత్వం నాయనా. ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపిచ్చారనుకో, ఇద్దరిని కలిపి దీవించేవాడిని. షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా, అందుకనే షేరింగ్ గా పంచాను. ఈ సరస్వతి పుత్రుడితోనే పెట్టుకుంటాడా వెధవ? షేరింగ్ అని చెప్పి ఏం కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ తో చూస్తే పిచ్చి వచ్చేసింది. వీడి పెండాలని కాకులు కాదు కదా, పందులు, పందికొక్కులు ఏవి ముట్టుకొని సావు. అర్జెంటుగా ఈ విషయాన్ని మన గ్రూప్ లో వేసేయాలి, మిగతా పంతులందరికీ చెప్పేయాలి. వీడి కాన్సెప్ట్ సిటీ మొత్తం పాకేలా ఉందరా నాయన. వీడికో దండం.